మీరందరూ బాగున్నారా? మీ పిల్లల గురించి, మరి మీ పిల్లల యొక్క వివాహాన్ని గురించి, అలాగే మీ పిల్లల యొక్క చదువుల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మా గురించి, మా పరిచర్య గురించి కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రండి, కూర్చొని ఈ వాక్యాన్ని వినండి. కుటుంబ సమేతంగా, కుటుంబం కలిసి వినండి. ఇది ఆశీర్వాదాలతో కూడిన మాటలు, ఇది పరలోకపు మాటలు, జీవము కలిగిన మాటలు. ఈ మాటలు నిన్ను దీవించాయి, నీ పిల్లలు దీవిస్తాయి, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి, మంచి మార్గాల్లో ఈ మాటలు నడిపిస్తాయి. అందుకనే కుటుంబ సమేతంగా వినండి. కాబట్టి ఈ రోజున దైవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వరకు మనం చదువుకుందాము. చూడండి, నేను చదువుతున్నాను, దయచేసి వినండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై యుండుడి. ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుడైన పౌలు మరి సంఘానికి చెబుతూ ఉన్నాడు. కొలస్సీలో ఉన్నటువంటి సంఘములో మరి చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, ధరించుకునుడి. ఏమేమి ధరించుకోవాలి, ఎలా ధరించుకోవాలి? కొన్ని ఆభరణాలు ఇస్తూ ఉన్నాడు, లేక కొన్ని గుణాలు, సుగుణాలు ఇస్తూ ఉన్నాడు. ఈ గుణాలను ధరించుకోవాలి. మనందరికీ తెలుసు, వస్త్రాలు ధరించుకుంటాం, రకరకాలైనటువంటి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమో ఒక వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం, మరి ఇంట్లో ఉన్నప్పుడు ఒక వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నాం, లేక చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటాం. అలాగే ఇక్కడ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటి అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులును నైన వారికి తగినట్లు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం, సావుకు వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం. అలాగే మరి మన ఇంటికి ఎవరైనా వస్తుంటే ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులైన పిల్లలు ఎలాంటి అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు అయిన పిల్లలు తగినట్లుగా మనం ఏం ధరించుకోవాలంట? జాలిగల మనసు. ఈ రోజున జాలి అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ రోజుల్లో సమాజంలో మనం చూసినప్పుడైతే ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం, దూషించుకోవటం, ద్వేషించుకోవటం ఇదే ఉన్నది. కాబట్టి నేను అప్పుడప్పుడు నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ద్వేషముతో ఒకరినొకరు దూషించుకుంటూ మనకు కనపడతాయి. అప్పుడు ఆ వారిలో లేనిది ఏమిటి అంటే, జాలిగల మనసు లేదు, జాలిగల మనసు లేదు. అయితే దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మనం ఉండాలి. దేవుని పిల్లలము. దేవుని పిల్లలు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? దేవుని పిల్లలు ఎలాంటి దయాళత్వం కలిగి ఉండాలి? దేవుని పిల్లలు ఎలాంటి వినయం కలిగి ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. నీ తోటి సహోదరుడు లేక నీ తోటి సహోదరి ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే, నీకొక జాలి గల మనసు గనక దేవుడు నీకు ఇస్తే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న వారి గురించి ప్రభువు ముందు పెట్టడం. ప్రభువా, ఇదిగో నేను జాలిగల మనసు నాకు ఇవ్వండి, లేక జాలిగల మనసు నాకు ఇచ్చాడు గనక నేను సహాయం చేయటానికి నేను ప్రయత్నిస్తున్నాను, నీ సహాయాన్ని అందించండి అని ప్రభువుని అడగండి. ఆ జాలిగల మనసు ప్రభువుకు తెలుసు. దయాళత్వం కావాలి, జాలిగల మనసు కావాలి, దయాళత్వమును కావాలి. జాలిగల మనసు తర్వాత దయాళత్వం అంటే నువ్వు ధారాళంగా ఇవ్వగలగాలి. ఆపదల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి నీ మనసు చెబుతూ ఉంది. ఇది దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి ఇస్తున్నాడు. లేక నీకు ఇది వింటున్నా నీకు జాలిగల మనసు, దయాళత్వం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడికంట హద్దులు లేని ప్రేమ,
కొలతలు లేని జాలి ఆయనకు ఉందట. ఆయన ప్రేమకు కానీ ఆయన జాలికి కానీ కొలతలు లేవు, హద్దులు లేవు. అంత జాలి గల ప్రభు, అంత ప్రేమ గల యేసు. మరి నీవు తండ్రినిగా కలిగి ఉన్నావు, నీవు కుమార్తెగా ఉన్నావు, కుమారుడిగా ఉన్నావు. ఆ మనసు నీకుందా? అందుకనే జ్ఞాపకం చేసుకోనండి. జాలి గల మనసు కావాలి, దయాళత్వం కావాలి, వినయము కావాలి, సాత్వికం కావాలి, దీర్ఘశాంతము కావాలి. ఇవన్నీ ధరించుకోమంటున్నాడు. సంఘములో ధరించుకోవాలి. ఇవన్నీ కూడా నీవు ధరించుకోండి. బంగారపు షాపులు వెళ్తే నాకు దీర్ఘశాంతం ఇవ్వండి అని అడిగితే ఇవ్వరు. ఒక మెడికల్ షాపుకి వెళ్ళి దీర్ఘశాంతం ఇవ్వండి అని అడిగితే ఇవ్వరు. లేక ఒక కిరాణా షాపుకి వెళ్ళి సాత్వికం ఇవ్వండి అని అంటే ఇవ్వరు. ఈ హాస్పిటల్కి వెళ్తే దొరికేవి కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు సాత్వికమైన మనసును ధారింప చేయండి, దయాళత్వం అనేటువంటి మనసు తయారు చేయండి, వినయం అనే మనసు నాకు దయచేయండి, జాలిగల మనసు దయచేయండి. ఇది నీవు వాక్యం వింటేనే, వాక్యం నీ హృదయంలో ఉంటేనే, లేక మోకాళ్ళు అని ప్రార్థన చేస్తేనే ఈ మనసు అనేటువంటిది నీకు వస్తుంది. అందుకని మరి 14వ వచనంలో ఉన్న మాట చూడండి. వీటన్నిటిపైనంట జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకున్న తర్వాత వీటన్నిటినీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ పైదంటిది. ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? యోహాను పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయంలో పత్రికలో. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడట. ఆ ప్రేమ మరి నీ హృదయంలోనికి రావాలి. ఆ ప్రేమ స్వరూపుడకు దేవుడు నీ హృదయంలోనికి రావాలి. ఆ హృదయంలోనికి వస్తేనే నీకు ఆ ప్రేమ కలిగి ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వీటన్నిటి పైన ఏముండాలంట? ఇవన్నీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇంకొక మాట, ఇదే 15వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడుతిరి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, అపొస్తలుడైన పౌలు ద్వారా మరి సంఘానికి లేక సమాజానికి నీ మనసు క్రైస్తవుడనగా నడుచుకుంటూ వెళుతుంటేనే చూడాలి. ఎందుకంటే నీ ముఖమును చూడగానే లేక నీ మాట చూడగానే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని తెలియాలి అంటే నీలో ఏముండాలి? వినయం ఉండాలి. నీలో ఏముండాలి? సాత్వికం ఉండాలి. ఈ రోజుల్లో కుటుంబాలలో సాత్వికము లేదు, వినయము లేదు, విధేయత లేదు. మరి జ్ఞాపకం చేసుకోండి, ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు చెబుతూ ఉంటాయి. అది ఏమిటో తెలుసా? మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి రీతిగా మాటలు చెప్పబడుతూ ఉంటాయి. అదేంటో తెలుసా? మనుషుడా, నీవు ఎలా ఉండాలో తెలుసు కదా, న్యాయముగా నడుచుకునుటయు, ఎలాగుండాలట? ప్రేమ కలిగి నడుచుకునుటయు. 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఎలాగుండాలంట? జాలిగల మనసు ఉండాలంట, ప్రేమ గల మనసు ఉండాలంట, న్యాయముగా నడుచుకోవాలంట. ఇది ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతే నిన్ను అడిగేది, ఇంతకంటే ఇంకేం అడగట్లేదు దేవుడు నిన్ను. కాబట్టి దానికోసము ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం, మనం జ్ఞాపకం చేసుకుందాము. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎలాగున్నావో దేవుడు ఇక్కడ నిన్ను అడుగుచూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా మనము సంఘములో ఉండి క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను ఉంటూ ఎలాగున్నాము మన ముఖం చూడగానే ఎదుటి వారికి తెలియాలి వీరు క్రైస్తవులు. మనల్ని చూడగానే, మన మాట చూడగానే మనలో నుండి ప్రేమ కనిపించాలి, ప్రేమ రావాలి. ఆ ప్రేమ రాకపోతే నేను క్రైస్తవుడుగా లేక ఇలాంటివి లేకుండా ఉండటము వ్యర్థమే. అందుకనే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఏమని దేవుని వాక్యం చెబుతుంది అంటే,
జాలిగల మనసు, దయాలత్వము, ప్రేమ, ఇవన్నీ సంతోషం, సమాధానం, ఇవన్నీ కలిగి ఉండడానికి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండనియ్యి. అట్టి కృపతో దేవుడు నిన్ను అలంకరిస్తాడు. అలాంటి కృపతో దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాంటి కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. చిన్న ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడికి జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనే వరములతో, ఆభరణలతో నింపండి. సమాజములో, సంఘములో ఆశీర్వాదాలతో నింపండి. సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం వింటున్న నీవు మరి నీ బంధువులకు, నీ స్నేహితులకు చేర్చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.